ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త అచీవ్‌మెంట్ వచ్చిందిలా. ఇక అచీవ్‌మెంట్ ఇది గనుక మనం ఫాలో అయినాం అనుకోండి, మనకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. మనం పెట్టే పోస్టులు కూడా మస్తు మందికి రీచ్ అయితాయన్నమాట. అవగట్ల మనందరికీ కూడా యూజ్‌ఫుల్ ఉండే విధంగా మనకైతే మంచి ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక దాన్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి అయితే వచ్చేసినాం కదా! ఇక వచ్చిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ లోగో ఉంటది కదా! అకౌంట్ కాదు కాదు. సో హోమ్ పేజ్ దగ్గర ఉన్నప్పుడు మీరు మీ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినాక ఇలా మీ అకౌంట్ దగ్గరకు వచ్చేస్తారు. ఇక్కడ నుంచి పైన మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యువర్ టూల్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి అచీవ్మెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక దీని మీద క్లిక్ చేసినాం. ఇక క్లిక్ చేయగానే చూడండి, ఫస్ట్ పైననేమో మనము చేయాలనుకుంటే ఇక్కడ మనం సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. దాని తర్వాత మనకున్న ఛాలెంజెస్ ఏంటిది, ఇప్పుడు 1/2 రీల్స్ అని చూపిస్తుంది. అంటే 2 రీల్స్లలో ఒకటి అప్లోడ్ చేసినాము. ఈ అచీవ్మెంట్ ఈ ఛాలెంజ్కి అయితే మనకి ఇంకా 1 డే టైం ఉందని చెప్తుంది. నెక్స్ట్ దానికి 9 డేస్ టైం ఉందని చెప్తుంది. అంటే ఇక్కడ వ్యూస్ రావాలి, అక్కడనేమో రీల్స్ అప్లోడ్ చేయాలి, ఇక్కడనేమో మనము పోస్ట్ రీల్స్ రెండింటికి కలిపి ఛాలెంజెస్ తీసుకోమంటుంది. దాని తర్వాత ఇలాగ మనకి డైలీ స్టోరీ ఛాలెంజెస్ అని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం చెప్తుంది. అవి ఆ టైంలో కనుక మనం ఇవి కంప్లీట్ చేసినాం అనుకోండి, అకౌంట్ మస్తు మందికి రీచ్ అయిపోతూ ఉంటుంది. అంటే మన పోస్ట్ చాలా మందికి కనబడతాయి. కనబడింది అనుకోండి, మనం పెట్టింది ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా లైక్, కామెంట్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అచీవ్మెంట్స్తోని ఇంకా మనం ఇయరింగ్ చేసుకునేది ఏంటి అనేది కిందనైతే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మొత్తానికి ఇక్కడ మనం ఇంతవరకు సాధించిన ఏంటి అనే దగ్గర సి ఆల్ అని ఉంది కదా, ఇక ఈ సి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక ఇప్పటిదాకా మనం ఏమేమి సాధించినాం అనేది అయితే మొత్తం ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఇక్కడ వాచ్ అనే దగ్గర చూపిస్తా వెళ్ళి కిందికే రాలి. ఇక్కడ మనకి 100K ప్లేస్ వచ్చినాయి. ఎప్పుడు ఆగస్టు 25కు 2023లో. ఇది కూడా చూడాలి మనము ఈ అచీవ్మెంట్ ఎప్పుడు సాధించినాము అనే డేట్ కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది కదా. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకుంటే ఏ పోస్ట్కి ఇంత వ్యూస్ని మనము సంపాదించుకున్నాం అనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 100K ప్లేస్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేస్తూనే ఇగో నేను అప్లోడ్ చేసిన గీ వీడియో గా డేట్కి అప్లోడ్ చేసిన గీ వీడియోకి నాకు 100K వ్యూస్ వచ్చినాయి అనేది అయితే చెప్తుంది. అవగానే మనకి ఇక్కడ 2K ఉన్నాయి అనుకోండి, 2K ప్లేసెస్ 2K చాలా ఉన్నాయి, వచ్చి కనబడతలేవు. ఇక్కడ 1K మీద క్లిక్ చేసినప్పుడు ఈ డేట్కి మనం అవి 1Kని మనం రీచ్ అయిపోయినాము అనేది చూపిస్తూ ఉంది. ఇక ఇలా మనం ఒక్కొక్కటి సాధించుకునే ఎక్కడ ఏంటి అనేది అయితే మొత్తం చూపిస్తుంది. సో ఇంతకుముందు నాకంటే ఇప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే చాలా వరకు అయితే గ్రో అయిందని చెప్పాలి. ఎందుకంటే వీటి వల్లనే. కాకపోతే అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి చూపించలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మన అకౌంట్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా మనం గ్రో అవ్వాలంటే ఇంకా మనం ఏమేమి పనులు చేయాలి అనేది మనకి ఈజీగా తెలియజేస్తుంది అన్నమాట. సో మరి మీకు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు మనీ పర్పస్గా యూజ్ చేస్తున్నారంటే వీటిని కనుక చూసుకొని ఈ ఛాలెంజెస్ ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేసుకున్నారు అని అంటే ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్ తోపు అయిపోతుంది ఇలా నిజంగా. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయాలి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.